ప్రజాపాలనలో 365 రోజులు సంవత్సరం గడిచిందని సంబరాలు చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మేము గత 8 నెలల నుండి సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్నప్పటికీ మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు, కొత్త సంసారం ఇప్పుడే మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని మాట్లాడిన ముఖ్యమంత్రి మీ లెక్క ప్రకారమే నిన్నటికి సంవత్సరం గడిచింది కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల యొక్క బాధలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని సర్పంచులు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సర్పంచులకు వెంటనే బిల్లులు ఇవ్వాలని మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులపై మాట్లాడకపోవడం కక్ష సాధించే చర్యగా మేము భావిస్తున్నామని అన్నారు. 9వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశంలోనైనా మా సర్పంచుల పెండింగ్ బిల్లులపై చర్చించి వెంటనే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 27వ తేదీ నుండి అమరవీరుల స్తూపం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుమ్మ అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గణప శివజ్యోతి, గౌరవ సలహాదారులు చాకలి రమేష్, బొజ్జం మల్లేశం, ఖేందే గంగాధర్, మల్యాల దేవయ్య, జిల్లా కార్యదర్శి కోల నర్సయ్య, గున్నాల లక్ష్మణ్, చెల్ల నారాయణ, సంయుక్త కార్యదర్శి గాండ్ల సుమతి, సిరికొండ శ్రీనివాస్, తాడేపు ఎల్లం, దోమకొండ ఎల్లం, ఏనుగుల కేశవరావు, మంతన, సంతోష్ రెడ్డి, నారే మహేందర్ తదితర సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం మండి వైఖరే, ప్రభుత్వం మండి వైఖరే, పెండింగ్ బిల్లులు వెంటనే. సర్వేమి పాలన ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన. సంవత్సరం గడుస్తుంది. మరి నిన్నటికి కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, సీఎం గారు కావచ్చు 365 రోజులు ఈ ప్రజా పాలనలో మేము 360 రోజులు సాధించడమని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి ఏ విధంగా మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి సందర్భంగా మేము చెప్తున్నాం. సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మేము గత సంవత్సరం నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరేమన్నారు స్టార్టింగ్లో? మేము ప్రభుత్వం ఏర్పడి కనీసం 100 రోజులు కూడా కాలే, 100 రోజుల తర్వాత కనీసం 100 రోజులన్నా గడవడానికి మాకు సమయం ఇయ్యారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సరే 100 రోజులు కూడా మేము ఆగినాం. మరి నేటికి సంవత్సరం దాటుతుందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో సర్పంచుల యొక్క మీరప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని మాట్లాడారు? ఈ రాష్ట్రంలో సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, వాళ్ళ పరిస్థితి బాగాలే అని చెప్పేసి మాట్లాడారు. మరి అధికారంలో ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఉన్న తర్వాత సర్పంచులు చేస్తున్నటువంటి ఉద్యమం మీకు కనబడతలేదా? సర్పంచుల యొక్క ఆత్మహత్యలు మీకు కనబడతలేవా? సర్పంచులు భార్య పిల్లల మీద ఉన్నటువంటి బంగారాన్ని కుదబెట్టుకొని, ఆస్తులను అమ్ముకొని, గ్రామాలను అభివృద్ధి చేసి ఎంబీ రికార్డు చేసుకుని మాకు డబ్బులు ఇవ్వాలంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు సీఎం గారు పర్యటనలో మొన్న 20వ తారీఖు రోజు మేము వెమ్లాల్లో కూడా వినతి పత్రం ఇవ్వమని చెప్పేసి సీఎం గారిని కోరితే వినతి పత్రం ఇవ్వకపోగా మా సర్పంచులందరినీ అక్రమ అరెస్టు చేశారు. ఈరోజు పెద్దపల్లి పర్యటన ఉన్నది. కనీసం సీఎం గారు, ముఖ్యమంత్రి గారు మా సర్పంచుల యొక్క పరిస్థితి మీద మీకు వినతి పత్రం ఇస్తాం, మాకు అవకాశం ఇయ్యరని చెప్పేసి కూడా అక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలో ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏమన్నారు? గడిల బద్దలు కూలగొట్టినాం, ప్రగతి భవన్ కంచెలు తీసేసినాం, ప్రజా దర్బార్ ప్రజలు ఎవరైనా వచ్చి నేరుగా సమాచారం ఇవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడిగా ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజు పల్లెలలో మీరు పర్యటన చేసినప్పుడు, జిల్లాలలో మీరు పర్యటన చేసినప్పుడు మరి వినతి పత్రం ఇవ్వడం కోసం మీ పోలీసు వ్యవస్థతోని ఎందుకు అణచివేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు మీరు మాట్లాడింది ఏంటిది? మీరు అబద్ధాలతోని, 6 గ్యారెంటీల హామీలతోని అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు కూడా సుఖ సంతోషంగా లేకుండా ఏ సిరియల మీరు కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మొన్నటి వరకు సర్పంచులైన మేము
మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులే కావాలని చెప్పేసి పోరాటం చేసినాం. కానీ మీరు మమ్మల్ని అంచివేస్తూ ఉన్నారు కాబట్టి, మా ఉద్యమాన్ని తొక్కివేస్తూ ఉన్నారు కాబట్టి, మమ్మల్ని రాత్రే బందిపట్ల అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి, మాకు ప్రజా మద్దతు అవసరం కాబట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయమైన కూడా మీరు స్పష్టిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయక రాష్ట్ర ప్రజలను మీరు రోడ్డు మీద వాడే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా చేయుత పింఛన్లు ఇస్తామని చెప్పేసి 2500 మహిళా తల్లులకు ఇస్తామని చెప్పేసి మీరు అక్కడ కూడా పింఛన్ ఇవ్వకుండా చేసారు. అదేవిధంగా రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు రైతు భరోసా కూడా లేదు, రైతు వ్యవసాయ కూలీని కూడా మీరు ఆదుకోలేదు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ అభ్యర్థులను మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, విద్యార్థులను ఆదుకుంటాం, 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పేసిన మీరు జీవో 29 తీసుకొచ్చి ఇలా అశోక్ నగర్లో హైదరాబాద్లో విద్యార్థుల యొక్క ఈపులు కలిగే విధంగా మీరు లాఠీ చార్జ్ చేసి మరి ఎక్కడ ఉన్నది ప్రజాపాలన? ఎక్కడ మీ ప్రజాపాలన నడుస్తుంది? ప్రజాపాలనలో మీరు అప్పుడు ఏమన్నారు? ప్రజాపాలనలో ప్రజా ఉద్యమం నడిపిస్తలేరు, ప్రతిపక్షాలను తొక్కివేస్తున్నారు, రాత్రి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారుగా. అధికారంలోకి వచ్చినాక మీరు చేసేది ఏంటిది? మీరు కూడా అదే చేస్తున్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో సర్పంచులు రాసినటువంటి పెండింగ్ బిల్లులు మరి ఇవి నిజమనే కావు. దీని మీద ఒక కమిటీ అన్న ఏరి సర్పంచుల తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరికీ పైసలు ఇచ్చేది లేదు. ఒక ఏదైనా ఒక కమిటీ వేసి మరి వాళ్ళకి పైసలు నిజం ఇచ్చేటివి ఉన్నాయా లేవా అని అదన్న ఒక ఆలోచన చేయరు కదా. మీరు ఏది చేయకుండా సంవత్సరం గడుస్తుంది. మేము అడుగుతానేమో గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు, సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి పనులు మేమెందుకు చేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి గత ప్రభుత్వంలో 1000 కోట్లతో కట్టినటువంటి రాష్ట్ర సచివాలయంలో మీరు ఇలా కూర్చుని పరిపాలన చేస్తలేరా? ఇదే జిల్లా సమీకృత కార్యాలయాలు 100 కోట్లతో నిర్మిస్తే ఇంట్లో మీ యొక్క మంత్రులు కానీ, మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ, మీ యొక్క అధికారులు కానీ మరి ఇందులో ఉండి పరిపాలన చేస్తలేరా? మీరు ప్రభుత్వ ఆస్తులలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో కూర్చుని పరిపాలన చేస్తున్నారు. కానీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వమంటే మాత్రం గత ప్రభుత్వంలో మీరు వేసిరని చెప్పేసి సంచి వేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంది? గత ప్రభుత్వంలో 90